Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. టుడే గాడ్స్ ప్రామిస్. ఈరోజు దేవుని వాగ్దానము. ఆపత్కాలమందు నేను నీకు మొరపెట్టెదను. కీర్తన గ్రంథము 86వ అధ్యాయము 5వ వచనము. In the day of my trouble, I will call upon thee. Psalms 86 chapter 5th verses. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు ఈ వాగ్దానం ద్వారా మనతో మాట్లాడుచున్నాడు. అదేమనగా, ఆపత్కాలమందు నేను నీకు మొరపెట్టెదను. మన జీవితంలో అనేక ఆపద వస్తూ ఉంటాయి. అవి ఏదో ఒక రూపంలో ఆర్థికంగానో, లేకపోతే ఆరోగ్యపరంగానో, ఇంకా శత్రువుల పరంగానో, లేక మన ఇంటిలోనే ఏదో ఒక వ్యక్తి ద్వారా మనకి ఆపదలు వస్తూ ఉంటాయి. అవి ఆపద అనేవి అనేక రకాలుగా ఉంటాయి అన్నమాట. కానీ మనము ఎప్పుడూ కూడా దేవుని విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరము కూడా మనం ఎల్లప్పుడూ ప్రార్థన చేసేవారముగా ఉండాలి. ఆ ప్రార్థన ఎప్పుడు చేయాలి అంటే ఎల్లప్పుడూ చేయాలి. అంటే మనకేదో బాధ వచ్చిందని, కష్టం వచ్చిందని, ఇరుకు ఇబ్బందులు వచ్చినాయి అని అప్పుడు కూర్చొని ప్రార్థన చేయటం కాదు, కానీ అనుదినము ఎల్లప్పుడూ మనము ప్రార్థన చేసినప్పుడు మనకి రాబోయే సమస్యలు కానీ, ఎలాంటి అనారోగ్య పరిస్థితులు అయినప్పటికీ కానీ దేవుడు మనకి ఎంతగానో సహాయం చేస్తాడు. అందుకే దేవుడు అంటాడు, నీవు మొరపెట్టిన వెంటనే నేను నీకు ఉత్తరం ఇచ్చేదని అంటాడు. చూడండి ఎంత ప్రేమ కలిగిన దేవుడు. ఎందుకంటే మనల్ని ఆయన ప్రేమించాడు. ఆ ప్రేమను బట్టే మనకి ఈ యొక్క రక్షణ భాగ్యాన్ని అనుగ్రహించాడు. తను ఎంతగా అంటే తన ప్రాణాన్ని బలిగా అర్పించాడు. మనము దేవుని కొరకు ఆయన ఏమీ చేయమని అడగట్లేదు, కేవలము ప్రార్థించమంటున్నాడు, స్తుతించమంటున్నాడు, ఆరాధించమంటున్నాడు. అంటే ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచుతారో, ప్రార్థిస్తూ ఉంటారో వారికి ఎల్లప్పుడూ దేవుడు తోడుగా ఉంటాడు. మనము అలాంటి విషయాలని ఎప్పుడూ జ్ఞాపకం చేసుకోవాలి, మర్చిపోకూడదు. ఏదైనా పరిస్థితి మనకి బాగలేనప్పుడు కాకుండా అన్ని సమయాల్లో, అన్ని సందర్భాల్లో మనము ప్రార్థించే వారముగా ఉండాలి. దేవుడు అందుకనే అంటున్నాడు, ఆపత్కాలంలో నీవు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదనని మాట్లాడుచున్నాడు. అంటే ఆపత్కాలంలో ఉన్నప్పుడు కూడా నువ్వు మొరపెట్టినా నేను వింటాను, నీ ప్రార్థనకి నేను జవాబిస్తాను, నీకు సహాయం చేస్తానని మాట్లాడుచున్నాడు. మన దేవుడు మనల్ని ఎప్పుడు త్రోసివేసే దేవుడు కాదు. ఎందుకంటే ఆయన వాగ్దానం చేసిన దేవుడు, వాగ్దానం ఇచ్చేవాడు, నెరవేర్చేవాడు. దేవుడు ఎప్పుడు కూడా నిన్న నేడు యుగయుగములకి ఒకే రీతిగా ఉన్న దేవుడు. కనుకనే మనల్ని సృష్టించిన దేవుడు ఆయనే కాబట్టి మనకి ఏది అవసరమో ఆయనకి తెలుసు, మన భవిష్యత్తు కూడా ఆయనకి తెలుసు. కాబట్టి మనల్ని ఏ విషయంలో అయినా తప్పించగలిగిన శక్తిమంతుడు మన యేసుక్రీస్తు ప్రభువారు. కాబట్టి మనం ఎప్పుడు కూడా దేవుణ్ణి మన అవసరాలకి దేవుడు కాకుండా అనుదినము మన జీవితంలో ఒక భాగంగా, మన శరీరంలో ఒక అణువుగా ఆయన్ని మనం ప్రార్థించాలి. ఆయన మనలో ఉన్నాడని మనం గుర్తెరగాలి. మనం ఎప్పుడైతే దేవుని యందు అలాంటి స్పృహ కలిగి ఉంటామో మన జీవితంలో ఎప్పుడూ కూడా సమస్యలు అనేవి వచ్చినప్పటికీ కూడా అవి అలాగా దేవుడు తీసివేస్తాడు. అలాంటి నిరీక్షణ కలిగి మనము దేవుని యొద్ద ఎల్లప్పుడూ ప్రార్థించే వారముగా, ఆయన యొక్క ఆశీర్వాదములను పొందుకునే వారముగా మనమందరము కూడా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కనికరము గల దేవా, పరలోకమందున్న మా దేవా, సత్యస్వరూపమైన మా తండ్రి, మా ప్రార్థన ఆలకించువాడా, నీకెన్నో వందనములు, స్తోత్రములు. తండ్రి, మేము నిరాశ నిస్పృహల్లో మేము మొరపెట్టినప్పుడు
మా మొరలను ఆలకించే దేవుడుగా, దేవాతి దేవుడుగా, ప్రభువులకు ప్రభువుగా, రాజులకు రాజుగా ఉన్న తండ్రి, ఎన్నో వాగ్దానాలు మా జీవితంలో ఇచ్చావు. ఆ వాగ్దానాలన్నిటినీ మేము విశ్వాసంతో నమ్మి మా జీవితంలో, మా హృదయాల్లో నీ ప్రేమని, నీ కృపను పొందుకునే వారముగా, అట్టి మార్పు మా హృదయంలో దయచేయమని ఎల్లప్పుడూ మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ తండ్రి, ఈ వాగ్దానం అంతటికీ ప్రభువా నెరవేర్చమని నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని ప్రార్థించుకుంటున్నాము తండ్రి. ఆమెన్.